యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును ద్వితీయోపదేశ కాండము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే గడచిన ఆదివారము మేము మీకు అందించిన క్విజ్ నెంబర్ 345లోని ప్రశ్నలు, వాటి సమాధానాలు ముందుగా నేను చదువుతానండి. మీరు రాసిన సమాధానాలతో వాటిని సరిపోల్చుకోండి. క్విజ్ నెంబర్ 345 మొదటి ప్రశ్న. దేవుడు నరులతో మాట్లాడినను వారు బ్రతుకుదురని నేడు తెలుసుకొంటిమి. రిఫరెన్స్ వ్రాయండి. దీనికి సమాధానము ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయం 24వ వచనం. రెండో ప్రశ్న. ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. దీనికి రిఫరెన్స్ ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 6వ వచనం. మూడో ప్రశ్న. నీవు యెహోవా దృష్టికి యథార్థమైనదియు ఉత్తమమైనదియు చేయవలెను. దీనికి రిఫరెన్స్ ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 19వ వచనంలో ఉన్నది. నాలుగో ప్రశ్న. వారికి భయపడకుము. దీనికి రిఫరెన్స్ ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం 17వ వచనంలో ఉంది. అలాగే ఐదో ప్రశ్న. వెండి బంగారములను అపేక్షింపకూడదు. దీనికి రిఫరెన్స్ ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం 25వ వచనం. అలాగే క్విజ్ నెంబర్ 346లోని ప్రశ్నలు కూడా చదువుతానండి, తొందరగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ క్విజ్ నెంబర్ 346 ద్వితీయోపదేశ కాండము 1 నుంచి 5 అధ్యాయాల వరకు ఇవ్వబడిన అధ్యాయాల్లోని రిఫరెన్సెస్. మొదటి ప్రశ్న. న్యాయపు తీర్పు దేవునిదే. న్యాయపు తీర్పు దేవునిదే. రెండో ప్రశ్న. యుద్ధమునకు పోకుడి. యుద్ధమునకు పోకుడి. మూడో రిఫరెన్స్. వారు అనాకీయులు వలె ఉన్నత దేహులు. వారు అనాకీయుల వలె ఉన్నత దేహులు. నాలుగో ప్రశ్న. హెర్మోనును షిరియోను అని అందురు. హెర్మోనును షిరియోను అని అందురు. ఆఖరి ప్రశ్న, ఐదో ప్రశ్న. ఈ గొప్ప అగ్ని మమ్మును దహించును. ఈ గొప్ప అగ్ని మమ్మును దహించును. ఈ 5 ప్రశ్నలకు కూడా రిఫరెన్సెస్ మీరు రాయండి. క్విజ్ నెంబర్ 345కు మాకు సమాధానాలు రాసిన వారు ఏలూరు పత్యబాద నుండి వై సరోజిని, పమ్మి హన్నమ్మ, బొకినాల జార్జిరాజు, భారతి, శాంతినగర్ నుండి పి.ఎం. ప్రవీణ్ కుమార్, తంగరాజు, జయరాజు, ఒలివా ఎలిజబెత్, వెన్నవల్లివారిపేట నుండి బేతాళ దీవినమ్మ, కొండగూడెం నుండి ఎం. మేరీ రత్నకుమారి, ఆర్ఆర్పేట నుండి ఆర్. నవనీతం, డి. ఆంధ్రయ్య, డి. సుకుమారి, శాస్త్రినగర్ కాలనీ నుండి కొడవలి మోహన్ రావు. మీరందరూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తాను. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం ఆదివారం, ప్రభువును ఆరాధించిన దినం. ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం పడమర వీధి వాస్తవ్యులు కీర్తిశేషులు పరసా సయ్యద్ బాజీ గారి జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు శ్రీమతి పరసా సామ్రాజ్యం గారు, కుమారుడు రాజశేఖర్ మరియు వారి కుటుంబ సభ్యులు, కుమార్తెలు, అల్లుళ్ళు, మనుమలు సహకారం ఇస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించినట్లు ప్రార్థించండి. ప్రార్థన చేసుకుందాం. క్విజ్ రాసిన వారిని ప్రభువు దీవించినట్లు ప్రార్థిద్దాం. ప్రార్థన. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనములు. మీ వాక్యం కొరకు మేము ఎదురు చూస్తున్నాం. నాతో మాతో మాట్లాడండి. పరసా సయ్యద్ బాజీ అను మీ దీన సేవకుని కుటుంబం
తల్లిగారు సామ్రాజ్యం గారు, వారి కుటుంబ సభ్యులు, కుమారుడు, కుమారుని కుటుంబం, కుమార్తెలు, కుమార్తెల కుటుంబాలు దీవించబడాలని, ఆదరించబడాలని ప్రార్థిస్తున్నాను. ఈ రాత్రి మా ప్రేక్షకులను దీవించండి. వింటున్న వారిలో విశ్వాసులుంటే వారి జీవితాలు దిద్దుకోవటానికి, అవిశ్వాసులుంటే యేసును రక్షకునిగా అంగీకరించుటకు సహాయం చేయండి. యేసు ప్రభు పేరిట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ద్వితీయ ఉపదేశ కాండము 6వ అధ్యాయము దయచేసి మీ ఎదుట ఉంచుకోండి. ద్వితీయ ఉపదేశ కాండము 6వ అధ్యాయం. ద్వితీయ ఉపదేశ కాండము ఫిబ్రవరి 29వ తారీఖున ప్రారంభించాం. 5 అధ్యాయాలు ముగించటానికి 32 దినాలు పట్టాయి. 5 అధ్యాయాలు ముగించటానికి 32 దినాలు పట్టాయి. 4వ అధ్యాయం 14 ఎపిసోడ్స్, 14 రోజులు చెప్పాను. 5వ అధ్యాయం 23వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు 8 రోజులు చెప్పాను. 2 అధ్యాయాలు 22 రోజులు పట్టాయి. 2 చాప్టర్స్ 22 డేస్. మీరు అర్థం చేసుకోండి, చాలా వివరంగా బైబిల్ని స్టడీ చేస్తున్నాం. హిస్టారికల్ బుక్స్, చారిత్రక గ్రంథాల్లో కొంచెం వేగంగానే వెళతాం, సులువుగా ఉంటుంది కూడా. అప్లికేషన్ మోడ్లో మనం ధ్యానిస్తాం కాబట్టి ధర్మశాస్త్రాన్ని గురించి మీకు బాగా వివరించాలనేది నా ఉద్దేశం. దేవుని చేత, ఆయన కృప చేత, విశ్వాసం ద్వారా రక్షణ పొందిన వారు దేవుని న్యాయ విధులను అనుసరించి నడుచుకోవలసిన అవసరం ఉంది. దేవుని యొక్క వాక్యం చొప్పున నడుచుకోవలసిన ప్రాధాన్యత ఉంది. అందుమూలంగా ఇంత వివరంగా మీకు నేను చెబుతున్నాను. రోజు అర్ధగంట సేపు మనం వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. కార్డియాలజీ డాక్టర్స్ చెబుతున్న సలహా ఏమిటంటే, అంటే గుండె జబ్బు నిపుణులు చెప్పేది ఏమిటంటే, రోజుకు ఒక అర్ధగంట నడిస్తే హార్ట్ అటాక్స్ రావట. నేను చెబుతున్నాను ఒక పాస్టర్ గారుగా, ఒక సేవకుడిగా, రోజుకు ఒక అర్ధగంట అయినా వాక్యాన్ని మీరు ధ్యానిస్తే మానవ మనస్సు, అంతరంగం, హృదయం అని చెప్పుకునేటువంటి ఆధ్యాత్మిక హృదయం పడిపోకుండా ఉండటానికి, కొలాప్స్ కాకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది. అది మాత్రం ఖచ్చితం. అందుకే వాక్యాన్ని మీరు వినండి. ప్రపంచంలో ఎక్కడా లేని భాగ్యం హెచ్సివి ప్రసార ప్రాంతం, ఏసీటీ ప్రసార ప్రాంతంలో ఉన్న వారికే దక్కింది. ఎందుకంటే బైబిల్ని ఇంత వరుసగా, క్షుణ్ణంగా ధ్యానించేది ఇంకెక్కడా లేదు. ఇది దేవుని మహాకృప. కనుక మీరు మీ పొరుగు క్రైస్తవులను ఈ బైబిల్ స్టడీలో పాలు పొందమని చెప్పండి. ఒక 50,000 ప్యాంప్లెట్స్ ముద్రించి ఏలూరు సిటీతో పాటు 182,200 గ్రామాలకు పంచాలనే ప్లాన్ ఉంది నాకు. కానీ ఆర్థికంగా ఆలోచిస్తున్నాను. ప్రతి క్రైస్తవుడు కూడా వాక్యం వింటే, ధ్యానిస్తే, బైబిల్ స్టడీ చేస్తే కొన్ని సంవత్సరాలు అలా జరిగేప్పటికీ ఒక గొప్ప ఉద్యమం వింటున్న వారిలో వస్తుందనే ఆశ నాకుంది. కనుక ప్రార్థన చేయండి. వాక్యంలోకి వెళదాం. ద్వితీయ ఉపదేశ కాండము 6వ అధ్యాయం 1వ వచనం. నీవును
నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును, 3 generations, నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును. 2వ వచనం నుండి 9వ వచనం వరకు ఈ 3 generations ఏ విధంగా నడవాలి అనేది అప్పుడున్న వారికి చెబుతూ అది తరతరాల వెంబడి జరగాలని ఆదేశించాడు. ఒక వ్యక్తి తాను 80 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఆయుష్, మరొక 10 సంవత్సరాల ఎక్స్టెన్షన్, అది కూడా కష్టమే అన్నాడు, ఆయాసమే అన్నాడు. 90వ సంకీర్తనలో మోషే భక్తుడే ఈ ధర్మశాస్త్రం ఎవరైతే రాశాడో తీసుకొచ్చాడో ఆయనే చెబుతూ చెప్పినటువంటి మాట 90వ సంకీర్తనలో రాయబడింది. దయచేసి చూడండి. 90వ సంకీర్తన 10వ వచనం, మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు అగును, అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదుము. మేము ఎగిరిపోవుదుము. ఎగిరిపోవుదుము అనే పదం, ఎగిరిపోవుదుము అనే పదం ఎందుకు వాడాడో తెలుసునా? పక్షి ఎగిరేది ఎక్కడికి ఎగురుతుంది? ఆకాశంలోనికి ఎగురుతుంది. ఉన్న స్థలం నుండి ఎత్తైన స్థితికి ఎగురుతుంది. అలాగే మేము ఎగిరిపోవుదుము అంటే మేము భూమిని విడిచి పైకి ఆకాశంలోకి, అంటే దేవుని సన్నిధికి అని అర్థం వచ్చేట్టుగా ఎగిరిపోవుదుము అన్నాడు. 70 సంవత్సరాల ఆయుష్, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. చాలా మంది వృద్ధులు మన మధ్యన 80 సంవత్సరాలు దాటిన వారు కూడా ఇప్పుడు దీర్ఘాయుష్మంతులై సైకిల్ దొక్కుతున్న వారిని నేను ఎరుగుతున్నాను. స్త్రీలలో వారి పని వారు చేసుకుంటూ కుటుంబానికి కూడా సహాయంగా నిలబడిన వారిని కూడా ఎరుగుతున్నాను. అది మహాకృప. దావీదు కీర్తనాకారుడు తాను తన సంతానాన్ని గురించి మాట్లాడాడు. దేవా, నేను నా కుటుంబం అంతా, నా సంతానం అంతా నీ పాదాల దగ్గర ఉండాలని కోరుకుంటున్నాను అన్నాడు. అదే మోషే భక్తుడు కోరుకున్నటువంటిది. దేవుడు మోషే ద్వారా అనుగ్రహించిన ఆజ్ఞల యొక్క సారం ఏంటంటే, అతడు, అతని కుమారులు, అతని మనుమలు, 3 generations. ఒక మనిషి ఎఫెక్టివ్గా 3 generations మించి చూడలేడు. మా తండ్రి గారు ఉన్నారు, 74 సంవత్సరాలు. నన్ను చూశారు, నాకు 42 సంవత్సరాలు. నా కుమారుడు ఇప్పుడు 17-18 సంవత్సరాలు. మా తండ్రి గారికి 80 ఏళ్ళు రావటానికి 6 సంవత్సరాలు. ఇంకా దేవుడు ఆయుష్ ఇచ్చి 100 సంవత్సరాలు బ్రతికించినా ఆరోగ్యం క్షీణిస్తుంది. ఎఫెక్టివ్నెస్ తర్వాత తరం వారి మీద వారిది తగ్గిపోతుందే కానీ ఇంపాక్ట్ ఉండదు. నాపై, నా కుమారునిపై ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది ఆయనది. ఆ తర్వాత మునిమనవుడి మీద ఉండదు. అందుకని 3 generations చెబుతూ వచ్చాడు ఇక్కడ. ఒక్కొక్క జనరేషన్ 30 years or 40 years అనుకుంటే అంతకు మించిన అవకాశం ఉండదు మానవునికి. కనుక వీఆర్ అకౌంటబుల్ అబౌట్ అవర్ చిల్డ్రన్ అండ్ అవర్ గ్రాండ్ చిల్డ్రన్ ఆల్సో. మనము మన పిల్లలనే కాదు, మన మనుమలను కూడాను దేవుని యొక్క వాక్యంలో పెంచేటట్లుగా చూస్తున్నామో లేదో గమనించాలి. రిలేషన్షిప్స్ సంబంధాలు జాగ్రత్తగా కాపాడుకుంటూ దేవునితో అనుసంధానం అయ్యేటట్లుగా 3 generations రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అనేటువంటిది ఇక్కడ చెబుతున్నాడు. దేవుడైన యెహోవా హోరేబు పర్వతం దగ్గర మందను మేపుకోవటానికి వచ్చినటువంటి మోషే భక్తుని, అప్పటికే ఇత్రో కుమార్తెను వివాహం చేసుకుని 40 ఏళ్ళు గెర్షోము అనే కుమారుడిని కన్నాడు. ఆ సందర్భంలో మోషేతో దేవుడు మాట్లాడటానికి వచ్చినప్పుడు ఇంట్రడక్షన్ ఏమని చేసుకున్నాడు తెలుసునా? పరిచయం,
నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. 3 generations మెన్షన్, 3 తరములు మెన్షన్ చేశాడు. తరువాత అన్నాడు నీ తండ్రి దేవుడను అన్నాడు. రిలేట్ చేస్తున్నాడు. తండ్రి అంటే అమ్రాము, యాకెబెదు తల్లి, అమ్రాము తండ్రి. అమ్రాము, మోషే, గెర్షోము. మరలా అక్కడ 3 generations కనిపిస్తున్నాయి. తర్వాత మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నప్పుడు దేవుడు ఒక ఉన్నతమైన బాధ్యతను తండ్రిగా ఉన్న వ్యక్తిపై, తాతగా ఉన్న వ్యక్తిపై కూడా ఉంచుతున్నాడు అనేది ఇక్కడ అర్థమవుతుంది. కుమారులను అన్నాడు కాబట్టి ధర్మశాస్త్రం మగాళ్ళకే ఆడవాళ్ళకి కాదనుకుని పొరపాటు పడారు. కుమారులు అన్నప్పుడు సంతానం అందరికీ వర్తిస్తుంది. మహిళలు కూడా ధర్మశాస్త్రం ఆచరించాల్సిందే. ధర్మశాస్త్రం క్రిందకే వస్తారు. జాతి ధర్మశాస్త్రం కిందకు వచ్చారు. కనుక మనం అర్థం చేసుకుందాం, వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద స్పిరిచువల్ లైఫ్స్ ఆఫ్ అవర్ చిల్డ్రన్ అండ్ గ్రాండ్ చిల్డ్రన్ ఆల్సో. కనుక మనం మన బిడ్డలు, వారి బిడ్డలు ఆధ్యాత్మిక జీవితాల పట్ల శ్రద్ధ తీసుకోవాలి. అలాగే తిమోతిని గూర్చి పరిశుద్ధుడైన పౌలు గారు మాట్లాడుతున్నప్పుడు చెప్పిన మాట చాలా గొప్ప మాట చెప్పారు. ఏమని చెబుతున్నారంటే, వారి యొక్క తల్లిని గూర్చి, వారి యొక్క అమ్మమ్మ గారిని గూర్చి కూడా రాస్తూ వచ్చాడు. తిమోతికి రాస్తూ నీ యొక్క అవ్వ అయిన క్లోయిలోను, తల్లి అయినటువంటి యునేకియలోను కూడా ఆ విశ్వాసము నివసించిందని 2వ పత్రిక తిమోతికి పౌలు గారు రాసిన 2వ లేఖ 1వ అధ్యాయం 5వ వచనంలో ఇలాగుంది. ఆ విశ్వాసము నీ అవ్వ అయిన లోయలోను, నీ తల్లి అయిన యునీకేలోను వసించెను, అది నీయందును సహా వసిస్తోందని నేను రూఢిగా నమ్ముచున్నాను. 3 generations, లోయి, యునీకే, తిమోతి. ఈ 3 generations ఫెయిత్ కంటిన్యూడ్, విశ్వాసము కొనసాగినట్లుగా వాక్యము మనకు జ్ఞాపకం చేస్తుంది. సోదరుడా, సోదరి, ఇప్పుడు మనం ఏ గృహాన్ని దర్శించిన అత్యధికంగా 3 generations కనిపిస్తాయి. 4 generations కనిపించాయి అంటే ఫస్ట్ జనరేషన్ ఆయన చాలా వీక్ అయిపోయి ఉంటాడు అప్పటికే. అది కృప. అత్యధికమైన ఆయుష్ అనేది దేవుని కృప. కనుక 3 generations వరకు కూడాను స్పిరిచువల్ రెస్పాన్సిబిలిటీ జాగ్రత్తగా తీసుకోవాలి అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాము గారిని గురించి వ్రాసిన మాట నేను పలుమార్లు చెబుతాను. దేవుడు ఎందుకు అబ్రహామును పిలిచాడు అనేది దేవుడే స్వయంగా సాక్ష్యమిస్తూ చెప్పినటువంటి మాట మనం చాలాసార్లు ఆలోచన చేశాం. మరొకసారి నేను ఈ సందర్భంగా మీకు నేను చూపిస్తాను. అబ్రహాము గారు దేవుడు పిలుచుకున్నప్పుడు అతనిని గురించి 18వ అధ్యాయం 19వ వచనం ఎట్లు అనగా, యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగునట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగిస్తూ యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించున్నట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను అనెను. అబ్రహాము గారి యొక్క కుటుంబాన్ని మనం చూస్తే, అబ్రహాము 100వ ఏట అతడు ఇస్సాకును కన్నాడు. ఇస్సాకునకు 40వ ఏట వివాహం అయితే 20 సంవత్సరాలు పిల్లలు లేరు. అంటే అబ్రహాము యొక్క 160వ ఏట ఏశావు యాకోబులు ఇస్సాకునకు జన్మించారు. 175 ఏండ్లు బ్రతికాడు అబ్రహాము గారు. అంటే యాకోబుకు 15 ఏండ్ల వయస్సు వచ్చే వరకు కూడా అబ్రహాము బ్రతుకున్నట్లుగా మనకు వాక్యం చెబుతోంది. అబ్రహాము యొక్క భార్య పేరు శారా. శారా గారు ఆమె యొక్క మరణము 23వ అధ్యాయములో వ్రాశాడు. 127 ఏండ్లు బ్రతికింది ఆమె. 127 ఏళ్ళు ఆమె బతికిందంటే 137 సంవత్సరాలు వచ్చాయి అబ్రహాముకు.
137 సంవత్సరం తరువాత ఆ సంవత్సరం కుమారుడైన ఇస్సాకు వివాహం చేసిన తరువాత అబ్రహాము మరలా కెతూరా అనే ఆమెను వివాహం చేసుకున్నాడు. కెతూరా గారికి 6 కుమారులను కన్నాడు. ఆదికాండము గ్రంథం 25వ అధ్యాయంలో అబ్రహాము మరొక స్త్రీని వివాహం చేసుకునేను. ఆమె పేరు కెతూరా. ఆమె జిమ్రాను, యక్షాను, మెదాను, మిథ్యాను, ఇష్బోకు, షువహు అనే వారిని కనెను. వీటిల్లో నుంచే మనకు అషూరియులు, లెతూషియులు, లెమీషియులు ఇంకా ఇతర జాతులు అనేకమైనటువంటివి వీరిలో నుంచి వచ్చాయి. కనుక అబ్రహాము తన పిల్లలను ఆజ్ఞాపిస్తాడు. ఏమని? దేవునికి లోబడేటట్లుగా ఉండమని ఆజ్ఞాపిస్తాడు అనేటువంటి సత్యాన్ని మనం చూస్తున్నాం. కనుక 3 generations రెస్పాన్సిబిలిటీ. నీవును, నీ కుమారుడును, నీ కుమారుని కుమారుడును. సోదరుడా, సోదరి, ఈ రాత్రికాలం వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. దేవుడు మనలను ప్రేమించాడు. దేవుడు మనలను ఆశీర్వదించాడు. మనము దేవుని పిల్లలము. కనుక మన బిడ్డలను గురించి కూడా బైబిల్ నీతిమంతులని చెబుతోంది. విశ్వాసుల పిల్లలు నీతిమంతులుగా ఎందుకు చెప్పబడుతోంది? వారి విశ్వాసము వీరిలో కొనసాగించుట కొరకు వారి శ్రద్ధ తీసుకోవాలి. ఖచ్చితంగా మనము స్వతంత్రులము, పిల్లలను స్వతంత్రులను నీతిమంతులుగా అవుతారు. కారణము దేవుని యందు విశ్వాసము బాల్యము నుండి వారికి నేర్పించటం విశ్వాస యొక్క ప్రధాన లక్షణం. నేను ఈ ఒక్క వచనమే చెబుతున్నాను, ఎందుకంటే 2వ వచనం నుండి 9వ వచనం వరకు కంటిన్యూగా చెప్పాలి. చదివి చెబుతాను రేపు. ఇవాళ సమయం వాక్యానికి తక్కువ ఉంటుంది. రేపైతే 27 నిమిషాల వరకు వాక్యం చెప్పుకోవచ్చు. కనుక ఈ రాత్రి నేను ఇక్కడ ముగిస్తున్నాను. 2వ వచనం రేపటి దినం జ్ఞాపకం చేస్తాను. మరొకండి, నీవును, నీ కుమారుడును, నీ కుమారుని కుమారుడును నేను ఆజ్ఞాపించే వాటికి భయపడి జీవితకాలం అంతా ఆచరించాలి. మనము మన బిడ్డల కొరకు శ్రద్ధ తీసుకుందాం. నీకు సంతానం ఎంతమంది? 2, 1, 3, 4? వాట్ అబౌట్ యువర్ చిల్డ్రన్స్ సాల్వేషన్? నీ పిల్లలు బాగా చదువుతున్నారు కదూ, నీ పిల్లలు బాగా పనిచేస్తున్నారు కదూ, మరి నీ పిల్లలు రక్షించబడ్డారా? నీకు మనమలున్నారా? ఉంటే వారు రక్షించబడ్డారా? ఉంటే వారు రక్షించబడ్డారా? సమూయేలు పాలు విడిచిన వెంటనే షిలోహు దేవాలయానికి వచ్చేశాడు. మరి మన బిడ్డలు పాలు విడిచిన తర్వాత ప్రభువును అంగీకరించే దిక్కుగా మనం అభ్యాసం చేయిస్తున్నామా? కనుక టీనేజర్స్ ఎంతోమంది సంఘంలో ఉన్నారు. ఎందరు రక్షించబడ్డారు? ప్రజల రక్షణతో పాటు మీ బిడ్డల రక్షణ ప్రాధాన్యత. ఈ రాత్రి ఎపిసోడ్కు సహకారమిచ్చిన కుటుంబం పడమర వీధి వాస్తవ్యులు పరసా సయ్యద్ బాజీ గారి జ్ఞాపకార్థం శ్రీమతి పరసా సామ్రాజ్యం గారు, వారి కుమారుడు తమ్ముడు రాజశేఖర్ మరియు వారి కుటుంబం, అలాగే సామ్రాజ్యం గారి కుమార్తెలు, అల్లుళ్ళు మనుమలు సహకారం ఇస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించునుగాక. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును ద్వితీయోపదేశకాండం నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షంగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తుంది. క్విజ్ నెంబర్ 346లోని ప్రశ్నలు మరోసారి చదువుతున్నాను, తొందరగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ క్విజ్ నెంబర్ 346 ద్వితీయోపదేశకాండము మొదటి 5 అధ్యాయాల్లోంచి ఇవ్వబడిన రిఫరెన్సెస్. మొదటి ప్రశ్న, న్యాయపు తీర్పు దేవునిదే. న్యాయపు తీర్పు దేవునిదే. రెండో ప్రశ్న, యుద్ధమునకు పోకుడి. యుద్ధమునకు పోకుడి. మూడో ప్రశ్న, వారు అనాకీయుల వలె ఉన్నత దేహులు. వారు అనాకీయుల వలె ఉన్నత దేహులు. నాలుగో ప్రశ్న,
హెర్మోనును షిరియోను అని అందురు. హెర్మోనును షిరియోను అని అందురు. ఐదో ప్రశ్న, ఆఖరి ప్రశ్న. ఈ గొప్ప అగ్ని మమ్మును దహించును. ఈ గొప్ప అగ్ని మమ్మును దహించును. ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్సు రాయటం మర్చిపోకండి. ముగింపు ప్రార్థన, ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రభు మీకు వందనములు. వాక్యము వింటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. 10వ తరగతి విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. కృప చూపండి. విశ్వాసులైన వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. విజయాన్ని దయచేయమని ఆకాంక్షిస్తూ అడుగుతున్నాము. ప్రభు, ఈ రాత్రి ఎపిసోడ్ సహకారం ఇచ్చిన సామ్రాజ్యం గారి కొరకు కృతజ్ఞతలు. కుటుంబ సభ్యులను దీవించండి. ఈ రాత్రి ప్రత్యేకంగా ఏప్రిల్ మాసము ప్రారంభం ముగింపు వరకు కృప చూపండి. ద్వితీయ ఉపదేశకాండం అర్థం చేసుకోవటానికి మాకు నేర్పండి. యేసు ప్రభువు వారి దివ్యనామమున వేడుకొనుచూ ఉన్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడై ఉండును గాక. ఆమెన్.